ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాసప్రణీతమైన మహాభాగవత కథాసారం సంపూర్ణంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ అమృత ఫలాన్ని మీరు ఆస్వాదిస్తూ మీ పిల్లలకి అందరికీ కూడా కథారూపంలో దీన్ని తెలియజేయండి. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. ఇక్కడ దేవేంద్రుడి యొక్క అవమానం చేత దేవతల గురువైన బృహస్పతి వెళ్ళిన తర్వాత బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, గురువు లేడు, రాక్షసుల యొక్క ఆధిపత్యం పెరుగుతోందనే భయంతో బ్రహ్మదేవుడిని ఆశ్రయిస్తే, బ్రహ్మదేవుడు విశ్వరూపుడు అనేవాడిని గురువుగా పెట్టుకోండి, తష్ట ప్రజాపతి యొక్క కుమారుడు, మంచి వేదాలు శాస్త్రాలు చదివాడు, మీకు సమర్థుడు, కానీ అతని యొక్క తల్లి రాక్షసి అని చెప్తాడు. సరే, మరి ఆ యొక్క విశ్వరూపుడు ఇంద్రుడికి నారాయణ కవచాన్ని బోధిస్తాడు. తద్వారా పోయిన సంపదలన్నీ తిరిగి వస్తాయి. ఆ నారాయణ కవచం ఎప్పుడు నువ్వు చదివినా పఠించిన విద్య నీకే సొంతం అవుతుందని విశ్వరూపుడు చెప్తాడు. కానీ విశ్వరూపుడు స్వతసిద్ధంగా తల్లి యొక్క మాతృప్రేమ చేత రాక్షసులకు కూడా హవిస్సు భాగాన్ని ఇస్తూ ఉంటాడు, వీళ్ళకి తెలియకుండా. అది గ్రహించినటువంటి దేవేంద్రుడు విశ్వరూపుడిని సంహరిస్తే బ్రహ్మహత్యా పాపం వస్తే, ఆ బ్రహ్మహత్యా పాపాన్ని 4 విషయాల యందు దాని నిక్షిప్తమైంది. 1 మరుభూముల యందు, 2 వృక్షముల యందు, వృక్షాలు నరిగితే జిగురు యందు, 3వది స్త్రీలు రజస్వల సమయం యందు, మరి 4వది ప్రవహించే నదుల్లో నొరగ యందు కూడా ఈ బ్రహ్మహత్యా పాపం ఆ విధంగా సర్దడం జరిగింది. తర్వాత ఇలా కొంతకాలం ఇలా జరుగుతూ ఉండగా ఈ యొక్క విశ్వరూపుడిని సంహరించాడు కదండి తష్ట ప్రజాపతి. ఆయన ఏం చేశాడంటే మంచి యజ్ఞం చేశాడు. దాంట్లో దక్షిణాగ్ని నుండి ఒక దివ్యమైన పురుషుడు బయటకు వచ్చి ఉత్తరాసురుడనే పేరుతో దేవతల్ని, ముల్లోకాలని అన్నిటినీ భయభ్రాంతులు చేయడం ప్రారంభం చేశాడు. ఆ ఉత్తరాసురుడిని సంహరించడం వీరి వల్ల కాలేకపోయింది. కాలేక ఏం చేయాలో తోచగా మరి శ్రీమన్నారాయణని ఆశ్రయించారు. శ్రీమన్నారాయణ ఏమన్నాడు, మీరు దధీచి మాస్టర్ దగ్గరికి వెళ్ళండి, ఆయన గొప్ప ధర్మం తెలిసినవాడు, ఆయన దగ్గరికి వెళితే ఆయన శరీరాన్ని యాచించండి, ఆ శరీరం ద్వారా వచ్చే ఎముకల ద్వారా ఒక ఆయుధాన్ని తయారు చేయండి, ఆ ఆయుధంతో ఉత్తరాసురుడిని సంహరించవచ్చు అని చెప్పాడు. సరే, ఆ విధంగా దధీచి దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క శరీరం అడిగితే ఆయన కూడా మన శరీరాన్ని త్యాగం చేయడానికి ఇష్టపడి శరీరాన్ని త్యాగం చేసి అక్కడ విశ్వకర్మ ఆయన యొక్క శరీరం యొక్క ఎముకల ద్వారా చక్కని వజ్రాయుధాన్ని తయారు చేసి దేవేంద్రుడికి ఇచ్చాడు. ఆ దేవేంద్రుడి వజ్రాయుధాన్ని తీసుకుని ఉత్తరాసురుడి సంహారం కోసం బయలుదేరి ఆయన్ని భుజాలు సంహరించి ఆయన పొట్టలోకి వెళ్ళి ఈ వజ్రాయుధం ద్వారా నారాయణ కవచాన్ని పఠించి పొట్టను చీల్చుకుని బయటకు వచ్చాడు. అతడు మెడంతా శుభ్రంగా కోశాడు ఈ వజ్రాయుధం ఇచ్చుకుని. ఆయన చిన్నవాడు, ఏదైనా ఉత్తరాసురుడు అంటే ముల్లోకాలు వ్యాపించిన శరీరం కలవాడు అన్నారు. ఆయన నిహతుడైపోయాడు. అయ్యో, మళ్ళా బ్రహ్మహత్యా దోషం వస్తోందని ఈయన ఇంద్రుడు బ్రహ్మహత్యా దోషానికి భయపడ్డాడు. ఇదివరకు బ్రహ్మహత్యా దోషం వస్తే ఏదో 4 చోట్ల ఆ బ్రహ్మహత్యా దోషాన్ని సద్యం. మరుభూములు యందు, పంటలు పండనటువంటి భూములు యందు,
2 చెట్ల యందు జిగురు, చెట్లు నరికితే చిగుళ్ళు ఉంటాయి కదండి, అక్కడ జిగురు గమ్ము వాటి యందు అది పాపమేనట. 3వది స్త్రీలు రజస్సులో సమయమయందు. 4వది ప్రవహించే నదుల్లో నొరగ ఏదైతే వస్తుందో ఆ నొరగ మీద. ఈ 4 చోట్ల కూడా బ్రహ్మహత్యా దోషం పెట్టాం. ఏమిటయ్యా అన్నారు. ఉరుతే హతే త్రయో లోకా వినాశక్రేణ భూరిదా సపాలాహి అభవన్ సజ్జో విజ్వరా నిర్వృతేంద్రియా. అందరూ సంతోషించారు. ఈ ఉత్తరాసురుడు ఇలా జరిగేప్పుడు మనకు పీడ వదిలిందిరా బాబు అనుకున్నారు. కానీ ఇంద్రుడు మాత్రం భయానికి లోనై చింతిస్తూ ఉన్నాడు. దేవర్షి పితృభూతాని దైత్యా దేవానుగా స్వయం ప్రతిజగ్ముస్వాధిష్టాని బ్రహ్మేశ ఇంద్రాదయస్తతః. యుద్ధం ముగియగానే దేవతలు, ఋషులు, పితృదేవతలు, భూతగణాలు, దైత్యులు వారి వారి స్థానాలకు బయలుదేరి వెళ్ళారు. ఉత్తరాసుడు మాత్రం నిహతుడైనందుకు దేవతలందరూ ఆనందిస్తూ ఉంటే మన ఇంద్రుడు మాత్రం చాలా బాధపడిపోతూ ఉన్నాడు. స్త్రీ భూ జల ద్రుమైరేనో విశ్వరూపవదోద్భవం. ఓ దేవతలారా, ఓ ఋషులారా, ఆ విశ్వరూపుణ్ణి వధించాం. పూర్వకాలం 3 తలలు కలిగిన వాడిని తీసాం. బ్రహ్మహత్యా దోషం వచ్చింది. అది స్త్రీ, భూమి, జలాలు, వృక్షాలు వాళ్ళు దయతో పంచుకున్నారయ్యా ఈ బ్రహ్మహత్యా దోషాన్ని. ఈయనేమి ఇచ్చేయలేదు. వాళ్ళు అన్నారు మేము తీసుకుంటాం మాకు ఇవ్వండి అన్నారు. ఇప్పుడు ఈ ఉత్తరాసురుని సంహరిస్తే వచ్చే దోషం నుండి నేను ఎలా విముక్తుడిని అవుతాను చెప్పండి మీరు. ఇప్పుడు సంహరించేస్తాను. అప్పుడు దేవేంద్రుడి మాటలు విని ఋషయః తదుపాకర్ణ్య మహేంద్రమిదమబ్రువన్ యాజయిష్యామి భద్రంతే హయమేధేన మాస్మభై. అశ్వమేధం యాగం చేద్దామయ్యా ఓ దేవేంద్ర. అశ్వమేధ యాగం చేసి నిన్ను సకల పాపాల నుండి విముక్తుడిని చేస్తాం, నువ్వు ఏ మాత్రము భయపడకు అని ఆ ఇంద్రుడికి దేవతలందరూ చెప్పారు. అశ్వమేధ యాగాన్ని ఆచరించడం ద్వారా యజ్ఞపురుషుడైన పరమాత్ముడు సర్వశక్తిమంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఆరాధిస్తే సంపూర్ణంగా ఈ జగత్తులో ఏది వధించినా ఆ దోషం నుండి మనం బయట పడవచ్చు. మరి ఇంక ఉత్తరాసుని సంహరించినటువంటి దోషం ఏముంటుందయ్యా అని చెప్పేటప్పటికీ భగవంతుణ్ణి కీర్తించినంత మాత్రం చేత గోవట, బ్రాహ్మణుడట, తల్లిదండ్రులు, ఆచార్యుడు హత్య చేసిన వాడు మహాపాపి. ఇవన్నీ అధించకూడదటండి. వీళ్ళంటారు మేమెందుకయ్యా అశ్వమేధ యాగం చేస్తాం, అశ్వమేధ యాగం ద్వారా నీ భక్తి శ్రద్ధలతో శ్రీ మహావిష్ణువుని పూజిస్తావు, ఆ దేవదేవుని యొక్క అనుగ్రహ ప్రభావం వలన నీకు చరాచర జగత్తు ఎందు కూడా ఏ పాపము నిన్ను అంటదు, ఆ ఉత్తరాసుడి వధ విషయంలో నువ్వు మర్చిపో అని ఆయన్ని ప్రోత్సహించారు దేవతలంతా. మరి ఇంకా ఉత్తరాసుడిని సంహరించలేదు, ఆయన పడ్డాడు, అచేతనంగా ఉన్నాడు. ఇలా చెప్పేటప్పటికీ ఏవం సంచోదితో విప్రై మరుత్వాన్ అహనద్రిపం బ్రహ్మహత్యాహతే తస్మిన్ నససాద వృషా కపిం. ఆయన వారి ప్రోత్సాహంతో ఆ దేవతలంతా ఇలా చెప్పారు, నీకేమంటదు, అశ్వమేధ యాగం చేస్తాం, నీ పాపం అంతా కూడా నశిస్తుంది, నువ్వు వెంటనే ఉత్తరాసురుని సంహరించవలసిందే అని చెప్పేప్పటికీ
ఇంక తప్పదని ఇంద్రుడు ఆ వజ్రాయుధం ఇచ్చుకుని ఆ ఉత్తరాసురుడిని సంహరించాడు. ఉత్తరాసురుడు సంహారం అయిపోయింది. బ్రహ్మహత్యా దోషం వెంటనే ఎవరికి అంటుకుంది? ఈ యొక్క దేవేంద్రుడికి ఈ దోషం వచ్చింది. చాలామంది అడుగుతూ ఉంటారు, మాకు చాలా ఇబ్బందిగా ఉంది, నేను అది చేశాను ఇది చేశానని. వాళ్ళకి బ్రహ్మహత్యా దోషం లాంటి దోషం ఉండడం వల్ల వాళ్ళ మనస్సు బుర్ర పనిచేయదు. ఒక్కొక్కళ్ళు చాలా భయంకరమైన ఇబ్బంది పుత్రుల వల్ల కలుగుతారు, శత్రువుల వల్ల కలుగుతారు, అనారోగ్యం వల్ల కలుగుతారు. ఇవన్నీ కూడా బ్రహ్మహత్యా దోషం లాంటి మహాపాపాలు వాళ్ళు చేయడం ద్వారా ఆ పాప ఫలాన్ని ఎన్ని క్రతువులు చేసినా, ఎన్ని దేవతా మందిరాలు దర్శించినా, ఎన్ని గ్రహముల జపం చేసినా కూడా నివృత్తి కాదు. ఇది బ్రహ్మహత్య పాపము లాంటి మహాపాపం. ఈ పాపం అన్నదే తక్కువేం కాదయ్యా. ఆ పాపం పొందినటువంటి ఈ దేవేంద్రుడంతవాడు బ్రహ్మహత్యా భయంతో సకలమైనటువంటి దిక్కులకి పరిగెట్టాడు. ఆకాశమునందు పరిగెత్తాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనకి ఆశ్రయం అనేది దొరకలేదట. ఆశ్రయము ఆయన ఆదరించిన వాడు లేడు, ఆశ్రయం ఇచ్చినవాడు లేడు. అతడు త్వరితగతిన ఈశాన్య దిక్కులు గల మానస సరోవరాన్ని ప్రవేశించాడు. ఆ దేవేంద్రుడు ఆ మానస సరోవరంలో తామర తూడు ఉంటుంది. ఆ తామర తూడులో ఆయన దాగి ఉన్నాడు. ఆ తామర తూడులో ఆయన 1000 సంవత్సరాలు దాగి ఉన్నాడు. 1 రోజు 2 రోజులు కాదు, 1000 సంవత్సరాలు గడిపాడు. గడిపి ఈ బ్రహ్మహత్యా దోషం నుండి నాకు ఎలా విముక్తి కలుగుతుంది అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఆయనకు ఆహారం లేదు. అగ్నిహోత్రుడు ఆహారాన్ని ఇచ్చేవాడు. మరి అగ్ని నీళ్లు ఎలా కుదురుతాయండి? ఆ తామర తూడులోకి అగ్ని రాలేడు కదా. ఆ దేవేంద్రుడు తామర తూడులో దాగి ఉన్నంత కాలం నహుషుడు అనేవాడు తన విద్య, తపస్సు, యోగబల ప్రభావం వలన ఆ నహుషుడు అనేవాడు స్వర్గాన్ని శాసిస్తూ ఉండేవాడు. ఈయన తామర తూడులో ఉండేవాడు. నహుషుడు ఇంద్ర పదవిని పొందుతూ ఉండేవాడు. కానీ ఇంద్రుడు తామర తూడులో ఉండి ఆ శ్రీమన్నారాయణ్ణి ధ్యానం చేస్తూ ఉన్నాడు. ఇలా ఎప్పుడైతే తామర తూడులో ఉండి ఆ శ్రీహరిని ధ్యానిస్తూ ఉన్నాడో అతని యొక్క బ్రహ్మహత్యా దోషం మెల్లిగా క్రమంగా క్షీణించి ఆ బ్రహ్మహత్యా దోషం నుండి విముక్తుడయ్యాడు. అప్పుడు వెంటనే ఈ దేవేంద్రుడు తామర తోడు నుంచి బయటకు వచ్చి స్వర్గలోకాన్ని చేరాడు. ఆ స్వర్గలోకం చేరి యజ్ఞయాగాది క్రతువుల్ని చేసి అశ్వమేధ యాగాన్ని అంతా కూడా దేవతలంతా కూడా ఇంద్రుడి చేత చేయించారు. ఆ అశ్వమేధ యాగం చేసినప్పుడు యజ్ఞస్వరూపుడైనటువంటి శ్రీమన్నారాయణ్ణి ఇంద్రుడు కొలిచాడు. ఈ విధంగా ఆ ఉత్తరాసురుని యొక్క వధించడం వలన కలిగిన పాపమంతా కూడా సూర్యోదయ సమయంలో పొగమంచు వస్తే, సూర్యుడు ఉదయిస్తే పొగమంచు తొలగిపోయినట్లుగా ఇతను చేసినటువంటి బ్రహ్మహత్య దోష పాపమంతా కూడా ఆ శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహంతో ఆ పాపమంతా కూడా తొలగినదేట. ఈ విధంగా ఆయన చాలా పవిత్రుడయ్యాడయ్యా. ఈ విధంగా ఉత్తరాసురుని సంహరించి ఆ బ్రహ్మహత్యా దోషం నుండి బయటపడడానికి శ్రీమన్నారాయణుడే కారకుడు. ఇష్ట్వాది యజ్ఞం పురుషం పురాణం ఇంద్రో మహానాస విధూత పాప. సకల పాపముల నుండి విముక్తి కలిగి తిరిగి ఎప్పటి వలె ఉంటాడో ఇంద్రుడు ఆ విధంగా ఉన్నాడు అన్నారు. ఈ ఆఖ్యానం ఉన్నదే ఇంద్రుని విజయం. ఇంద్రుని ఉత్తరాసురుడిని సంహరించడం ద్వారా
ఆయన సంహరించే పాపం నుండి ముక్తి చెందడం. ఈ విధంగా ఉత్తరాసుడి యొక్క కథ అనేది వర్ణించడం జరిగింది. ఇందు తీర్థములు, మానస సరోవరం, ఇలా అనేకమైనటువంటి మన భక్తినంతా కూడా మనకి కలగజేశాయి. పఠేయు ఆఖ్యానమిదం సదా బుధా శృణ్వంచధో పర్వణీంద్రియం ధన్యం యశస్యం నిఖిలాగమోచనం విపుంజయం స్వస్థయనం తథా ఆయుషం అన్నారు. ఇంద్ర సంబంధమైన ఈ వృత్తాంతాన్ని పండితులనేవారు ఎప్పుడూ పఠించాలి, తప్పక సేవించాలి. ఈ ఉత్తరాసుడి యొక్క వృత్తాంతం, ఇంద్రుడి యొక్క జయం కలిగించేటువంటి దీన్ని మనం వింటే మనకి సమస్తమైనటువంటి సంపదలు, ధనము చేకూరుతుంది అటండి. మనకి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయట. సమస్తమైనటువంటి శుభ పరంపర మనకి ఏర్పడుతుంది. జన్మార్జితమైనటువంటి పాపాలన్నీ కూడా మనకి నశిస్తాయి. అంతేకాదు అకాల మరణాలు ఉండవు, ఆయుష్ యొక్క అభివృద్ధి ఉంటుంది, సకల శుభాల్ని కూడా కలగజేస్తుందయా. ధన్యం యశస్యం నిఖిలాఘమోచనం రిపుంజయం స్వస్థయనం తథాయుషం అన్నారు. ఇటువంటి గొప్ప చరిత్ర ఉత్తరాసుడి యొక్క సంహారం, ఇది వినదగినటువంటి ఉపాఖ్యానం. చాలామంది ఉత్తరాసుడు ఇంద్రుడు జయించాడు, ఉత్తరాసుడిని సంహరించాడని చెప్తారు తప్ప, ఉత్తరాసురుడు త్వష్ట యొక్క కుమారుడు, విశ్వరూపుడి యొక్క సోదరుడు, ముల్లోకాల్ని శాసించే మహాపరాక్రమం కలిగిన వాడు, అతన్ని ఎవ్వడూ కూడా సంహరించలేనటువంటి వాడు, దధీచ మహర్షి లాంటి వాడు. ఆయన శరీరాన్ని ఇస్తే ఆయుధాన్ని, వజ్రాయుధాన్ని తయారు చేసి తద్వారా ఇంద్రుడు ఆ ఉత్తరాసురుడి సంహారం అనేది జరుగుతుంది. ఆ ఉత్తరాసురుడు కూడా విష్ణు భక్తుడు. ఉత్తరాసురుడు యొక్క పూర్వ చరిత్ర, అసలు ఉత్తరాసురుడు అనే రాక్షసుడు ఎలాగా, మరి ఆయన అంత్య సమయంలో విష్ణువుని కొలవడం ఏమిటి? మరి విష్ణువుకి రాక్షసులకి పడదు కదా. అయినా ఈ ఉత్తరాసురుడు రాక్షసుడు విష్ణుమూర్తి యొక్క అనన్యమైన భక్తిని కోరుకున్నాడు. ఇది ఎలా జరిగింది అనేటువంటి ఉపాఖ్యానం అంతా కూడా రేపు మనం తెలుసుకుందాం. భగవంతుడి యొక్క సంబంధమైనటువంటి కథలు భాగవత కథలు. ఆ భగవంతుడిని మనం సదా స్మరిస్తూ నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మ సంగ్రహ అన్నాడు. మనం చేయవలసినటువంటి పని ఎప్పుడు చేయాలో అప్పుడే చేసేయాలట. ఎప్పుడో చేస్తాను వాయిదా వేయకూడదట. ఇంచేత అనిత్యమైన దేహం, నిత్యమైంది పరమాత్మ యొక్క తత్వం. అంచేత మనం పరమాత్మని ఎప్పుడూ స్మరిస్తూ ఉంటే తద్వారా మనం ఉత్తమమైనటువంటి జన్మ రావచ్చు. అంతేగాని మోక్షం అని మనం అనుకోవద్దు. ఇంతకంటే ఉత్తమమైన జన్మ రావడం ఒకటి. గత జన్మలో అజ్ఞానాద్వాయాని పాపాని తాని సర్వాణి వినశ్యంతి. భాగవత కథాశ్రవణేన, ఈ భాగవతం వినడం ద్వారా పూర్వజన్మలో చేసిన పాపాలు, తెలియక పాపాలు బోళ్ళన్నీ ఉంటాయి. బ్రహ్మహత్యాది పాపాలు లాంటి పాపాలన్నీ మనం చేస్తాం. మనకి ఏం తెలుసు? ఏదో ఇవాళ బాగోలేదు, అలా బాగోలేదు, ఇలా బాగోలేదు అనుకుంటూ ఉంటాం. మనం చేసిన పాపాలు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఈ పాపాలన్నీ నశించాలి అంటే, ఈ పాపాలన్నీ తొలగాలి అంటే ఒక్క శ్రీమన్నారాయణ యొక్క పాద సేవ మాత్రమే తొలుగుతాయి. అంచేత సదా నారాయణ గోవింద అనేటువంటి మంత్రాలను మన పురుషోత్తముణ్ణి సదా మనసులో ధ్యానం చేస్తూ ఉన్నట్లయితే త్వరితగతిని మనకు ఉన్నతమైనటువంటి మార్గం తప్పకుండా లభిస్తుందని తెలియజేస్తూ, మరి ఈ భాగవతాన్ని 10 మందికి అందివ్వాలని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఈ కథల్ని షేర్ చేయండి, లైక్ చేయండి. పుల్లెల సత్యనారాయణ అనేటువంటి ఉంటుంది, ముందర ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. మరి అందరికీ అందిస్తే ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం కలగాలని చెప్పి కోరుకుంటూ
రేపు మళ్ళా కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.